హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పాతకాలం నాటి కొబ్బరి రొట్టి. ఈ కొబ్బరి రొట్టిని చేసుకోవడం చాలా ఈజీ అండి, అంతే టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి కేకులు ఇలాంటివే కాదండి, ఇలా పాతకాలం నాటి కొబ్బరి రొట్టిని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కొబ్బరి రొట్టి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. మరి ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకోవాలి. దీన్ని 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి రొట్టి చాలా బాగా వస్తుందండి, పొడి పొడిగా కూడా ఉంటుంది. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కనుక 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు షుగరు వేసుకోవాలండి. ఒక గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ బెల్లం సరిపోతుంది. ఇప్పుడు ఒక కొబ్బరి చెక్కను తీసుకుని దాన్ని తురుముకొని వేసుకోవాలి. ఎలాగైతే మనకి చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. ఒకసారి గరిటెతో రవ్వ, బెల్లం, కొబ్బరిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ బియ్యం రవ్వకి 2.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. వాటర్ అంతా బాయిల్ అవ్వాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందండి. వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం రవ్వ, కొబ్బరి, బెల్లం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఉప్మా ఎలా తయారు చేసుకుంటామో అలా దగ్గరికి అయిపోవాలండి. దీనివల్ల 90% ఈ మిశ్రమం ఉడికిపోతుంది. మీరు కావాలంటే మొత్తం బెల్లంతో కానీ పంచదార కానీ తీసుకోవచ్చు. బెల్లం, పంచదార కలిపి ఈ రొట్టె చేస్తే చాలా బాగుంటుందండి. మనం కొంచెం టేస్ట్ చూస్తే తీపి సరిపోయిందో లేదో అనేది తెలుస్తుందండి. ఒకవేళ తీపి సరిపోకపోతే కొంచెం పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అనేది ఏదీ లేదండి, మొత్తం కుక్ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని అన్ని వైపులా సమానంగా మలుచుకోవాలి. ఇలా అన్ని వైపులా మలుచుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత ఈ కొబ్బరి రొట్టెని మరో పక్కకి టర్న్ చేసుకోవాలి. కొబ్బరి రొట్టె అనేది విరిగిపోకుండా ఉండడానికి మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి టర్న్ చేసుకొని మరో పక్కకి మళ్ళీ ఈ విధంగా వేసుకుంటే రొట్టె అనేది విరిగిపోతుంది. ఈ కొబ్బరి రొట్టె అనేది 2 వైపులా చక్కగా కాలాలండి, అప్పుడే దీని టేస్ట్ మనకి తెలుస్తుంది. మంటను సిమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి రొట్టెని ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మన పాతకాలం నాటి కొబ్బరి రొట్టెని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ కొబ్బరి రొట్టె అనేది 2-3 రోజుల నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.